నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తమిళనాడు ఎన్నికల వేళ హిందుత్వవాదం తెర మీదకు వస్తుంది. ప్రధానంగా తమిళనాడులో ఇక కేవలం 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీఎంగా కొనసాగుతున్నటువంటి స్టాలిన్ కుమారుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు తమిళనాడు ప్రభుత్వంలో. ఆయన ఉన్నటువంటి స్టాలిన్ కుమారుడు అయినటువంటి ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ హిందుత్వవాదాన్ని తెర మీదకి తెస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో అక్కడ కనబడుతుంది. ఏదైతే ప్రధానంగా గతంలో కూడా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ వివాదం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ మొత్తం హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని ఇతర ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలుగు ఒకవైపు, తమిళ్ మరోవైపు కన్నడ ఉన్నటువంటి, మలయాళం ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని లాంగ్వేజ్ని అంటగెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోని తాజాగా మరొక ఆరోపణలు కూడా చేశారు. బీజేపీ మతతత్వవాదాన్ని, అలాగే బీజేపీ ఏదైతే దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ రుద్దాలి అనేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ పెద్ద ఎత్తున ఆయన ప్రతి బహిరంగ సభలో, ప్రతి మీటింగ్లో కూడా హిందుత్వవాదాన్ని లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ మే మాసంలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా అక్కడ దాదాపు తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్ కూడా తుది జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పార్టీల మధ్య అగ్గి రాజేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నువ్వా నేనా అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రధానంగా ప్రజల మనసుల్ని, ఓటర్ల నాడిని గెలుచుకోవడానికి ఇప్పటికే తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. సొంత రాష్ట్రంలో సొంతంగా ఉన్నటువంటి తమిళకి సంబంధించినటువంటి ఈ వాదాన్ని, ద్రావిడులకు సంబంధించినటువంటి వాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ప్రధానంగా రాజకీయ పార్టీలను మనం ప్రతి సందర్భంలో చూస్తూ వస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి 5 ఏళ్లకు ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా తమిళనాడులో ఏదైతే అక్కడ భాష అనేది వివాదంగా మారుతుంది. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నటువంటి సమీపంలో ఏదైతే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హామీలు, అలాగే మేనిఫెస్టోలో సంబంధించినటువంటి ప్రజలకి చేయాల్సినటువంటి హామీల అంశంలో మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతన్నలకి, అలాగే విద్యార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి విషయంలో ఈ హామీల పథకాలని పక్కన పెట్టి ప్రధానంగా మాతృభాష అయినటువంటి తమిళ భాష ఉన్నటువంటి దాని మీదనే వివాదం కొనసాగుతుంది. ప్రధానంగా బీజేపీ ఈ మధ్యకాలంలో తమిళనాడులో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఏదైతే డిఎంకే అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు, డిఎంకే లేవనెత్తుతున్నటువంటి ఏదైతే ప్రజల పాలిట శాపంగా మారినటువంటి అంశంలో కూడా ప్రధానంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ పెద్ద ఎత్తున డిఎంకే పార్టీ మీద, అలాగే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి సీఎం స్టాలిన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే హిందుత్వవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ భారతదేశంలో ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ప్రధానంగా చెన్నైలో ఉన్నటువంటి ఈ మాతృభాష అయినటువంటి తమిళ్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హిందీ అనేటువంటి లాంగ్వేజ్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏఐడిఎంకేకి అలాగే బీజేపీకి మనం ఓట్లు వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్టాలిన్కి సంబంధించినటువంటి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నటువంటి ఆరోపణలో ప్రధానంగా ఏదైతే ఆయన బీజేపీ మీదనే ఆయన ఆరోపణ చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఏదైతే ఆర్ఎస్ఎస్లో భాగస్వామ్యం అయినటువంటి బీజేపీని ఈ హిందుత్వవాదాన్ని మరిచి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తమిళ్ని పక్కన పెట్టి ఏదైతే హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో ప్రధానంగా తమిళులకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లో డిఎంకే అవలంబిస్తుంది. ప్రధానంగా డిఎంకే పార్టీని మీకు మంచి చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే మరో 5 ఏళ్ల పాటు కూడా డిఎంకేను అధికారంలోకి తీసుకురావాలంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రజలకి పిలుపునిచ్చారు. ప్రధానంగా అక్కడ పార్టీల మధ్య అగ్గి రాజేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కొత్తగా పార్టీని ప్రకటించినటువంటి ఏదైతే టీవీకే పార్టీ అధినేత ఉన్నటువంటి విజయ్
విజయ్ ఆధ్వర్యంలో కూడా తమిళనాడులో పెద్ద ఎత్తున బహిరంగ సభలు అలాగే ప్రచార సభలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడ ప్రధానంగా ఏదైతే ప్రజలకి ఏం చేయబోతారు, వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ హామీలను ప్రజలకి ఇచ్చేసి ఓటర్ల నాడిని గెలుచుకోబోతున్నారు, వీటి అన్నింటి అంశాల మీద ప్రధానంగా తమిళనాడులో ప్రజల నాడి ఎలా ఉండబోతుంది, రాజకీయ నాయకులు ఏ హామీలు మేనిఫెస్టోలు ప్రకటించబోతున్నారు, ఈ అంశాల మీద ప్రజలు కూలంకుషంగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ హిందీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వివాదంలో ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఆరోపణల మీద ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్ మే మాసంలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో కూడా ప్రధానంగా ఒకవైపు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంగా ఉంది. మరోవైపు ఏఐడిఎంకేలో బీజేపీ అలాగే టీటీవీ దినకరన్కి సంబంధించినటువంటి పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఏదైతే అక్కడ ఉన్నటువంటి తమిళ వెట్రి కలగం పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఒక పార్టీని ఆవిర్భవించారు తమిళనాడు రాష్ట్రంలో. తొలిసారిగా ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా హిందుత్వవాదాన్ని అక్కడ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తమిళులకు సంబంధించినటువంటి మాతృభాష అయినటువంటి తమిళ భాషని ఎవరైనా పక్కదో పట్టిస్తే కానీ హిందీ మతత్వత్వ సంబంధించినటువంటి లాంగ్వేజ్ని రుద్దే ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలను తమిళనాడు రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎదుర్కోబోతున్నారనేసి కూడా పెద్ద ఎత్తున టీవీకే పార్టీ అధినేత విజయ్ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా బీజేపీ మీద దుమ్మెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఈ హిందీ లాంగ్వేజ్ని ఏదైతే తమిళనాడు మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుందో వాటిని విరమించుకుంటారా, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకి కావాల్సినటువంటి తమిళనాడులో ఏదైతే ఉందో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో అవినీతిని బయటపెట్టి ఈ ఎన్నికల్ని ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి అన్నా డిఎంకే బీజేపీ ఎదుర్కోబోతుందా, లేకపోతే డిఎంకేకి సంబంధించినటువంటి విధానంలో ఏదైతే అక్కడ సమ్మిళితం కాబోతుందా, ఎలా ఉండబోతుందనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలియనుంది.